ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ స్థలం చూడండి ఫ్రెండ్స్, ఈ స్థలం దాదాపు ఒక 8 సెంట్లు ఉండొచ్చు. 8 సెంట్లు ఉంది, 8 సెంట్లు 9 సెంట్లు ఉంది. అయితే ఈ యజమాని 2 ఇండ్లు కట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక ఇల్లు కట్టినాడు నైరుతిలో. ఈ ఇల్లు నైరుతిలో కట్టిన తర్వాత ఇంకో ఇంటి ఇక్కడ ఆగ్నేయంలో కట్టినాడు. కట్టినాక బాగా చూడండి, ఈ ఇంటికి ఇది ఈశాన్యం తగ్గింది, ఈ ఇల్లు వాయువం పెరిగింది. సరే, ఆయన ఏ పరిస్థితుల్లోనో పరిస్థితి బాగాలేకనో ఏ పరిస్థితుల్లో ఇల్లు వెళ్ళిపోయి కిరాయికి ఇచ్చినాడు. కిరాయికి ఇస్తే ఈ స్థలంలో ఇక్కడ కాంపౌండ్ లేదు, డివిజన్ చేయాలి. అయినా డివిజన్ చేసినా ఇది ఇంట్లో ఆగ్నేయం లేకొచ్చి చెడు ఫలితాన్ని ఇస్తూనే ఉంది, హెల్త్ పరంగా, మెడికల్ పరంగా, అనారోగ్య పరంగా. ఈ ఇల్లు నైరుతిలోకి వచ్చింది. నైరుతిలోకి వచ్చినప్పుడు అంటే తూర్పల్లా కోల్పోయినాడు ఆయన. తూర్పు, ఉత్తరం, తూర్పు, ఈశాన్యము, ఆగ్నేయం కోల్పోయి ఓన్లీ నైరుతిలోకి వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే నైరుతిలో కూర్చున్నప్పుడు ఇది ఉత్తరవాయువు నడకైనది. ఉత్తరాన్నరకై ఈయనకు రోగం వచ్చి నైరుతిలో ఈయన వెళ్ళిపోయినాడు. అంటే చెడు స్థానం లేకొచ్చినాడు. ఈయన చెడు స్థానం లేకొచ్చి ఈ ఇంటిలో కిరాయికున్నాయని వెళ్ళిపోయినాడు, అంటే చనిపోయినాడు. కిరాయికున్నాయన స్వర్గస్థులైనాడు. స్వర్గస్థులైన తర్వాత ఇది అట్టనే ఉంది. ఇంకా ఎవరెవరున్నారో తిప్పలు పడుతున్నారు. అంటే ఈ ఇంటికి ఇదంతా నైరుతిలోకి వస్తారు కదా, కిరాయికున్నాని మింగింది. ఆయన లేడు, ఇంటి యజమాని లేడని చెప్తున్నాడు. కొంచెం ఏదో ఆడపిల్ల విషయం ఏదో అంటే, సరే ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన కిరాయికున్నాడు, దీంట్లో చనిపోయినాడు. ఈ ఇంటికి ఇది ఇట్లా వాయువం పెరిగినట్టు. వాయువం అంటే ఈయన మనశ్శాంతిగా లేడు ఈ ఇంట్లో కిరాయికునైనా. ఇంకోటి ఇది ఇట్లా డివిజన్ చేసి దీన్ని చేసి పెట్టింటే సరిపోయేది. అంటే ఇల్లు కట్టకముందే డివిజన్ చేయాలి, ఇల్లు కట్టినాక డివిజన్ చేయకూడదు. చేసినప్పుడు ఈయన ఇంట్లో మెడికల్ అవసరం పడడం, వీళ్ళు ప్రశాంతంగా ఎంత ముందుకు అడుగు అవుతామని అడుగు అయితే పడతలేదు. ఈయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇట్లా ఉండకూడదు. ఏదైనా మీరు ఇట్లా కట్టదలుచుకుంటే డివిజన్ చేయండి. కంప్లీట్గా డివిజన్ చేసి ఏ స్థలాలు ఆ స్థలం విభజించినాక స్థలం ఉంది. ఎప్పుడైతే స్థలం కలిసి ఉన్నప్పుడు కడితే ఉచ్చనీచాలు తారుమారైతాయి. డివిజన్ అయినాకనే కట్టాలి. ఇప్పుడు ఈ స్థలం చూడండి, ఈ డోరు, ఈ స్థలాన్ని వీటి నుంచి కొలిస్తే వాయువు ఉత్తరవాయువు లేతుందే, వీటి నుంచి కొలిస్తే ఉత్తరం లేతుంది. ఇది దీనికైతే నైరుతి లేదు, ఈ ఇంటికి నైరుతి లేదు, ఈ ఇంటికి ఆగ్నేయం లేదు. అంటే ఈ ఇంటికి తూర్పు లేదు, ఈ ఇంటికి దక్షిణం లేదు, ఈ ఇంటికి వాయువం లేదు, ఈ ఇంటికి ఇది లేదు. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇట్లా కట్టకూడదు. 2-3 ఇండ్లు కలిసి కడితే ఒకరిని అయితే నలుపుతాయి, చెరుపులా దాని ఇస్తాయి. దీన్ని కట్టాలంటే డైరెక్ట్ ఇండ్లు కట్టకముందే డివిజన్ చేయాలి. ఇండ్లు కట్టకముందే డివిజన్ చేసి దీనికి దారి వదిలి ఇక్కడ గేట్ పెట్టి ఇండ్లు కట్టకముందే దీన్ని డివిజన్ చేసింటే అప్పుడు దీనికి ఈసారి నడకలవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఈ ఇంటికి వీళ్ళు ఉత్తరం కోల్పోయినట్టే లెక్క. అంటే వీళ్ళ హక్కు ఉంది ఇక్కడ నడవడానికి. మనం దీర్ఘంగా ఆలోచన చేస్తే అంటే మేము వాడుకుంటున్నాం, మేము కసు కొడుతున్నాం వీళ్ళు అనుకుని ఉండొచ్చు, కానీ వీళ్ళకి హక్కు ఉంది కదా. కాబట్టి దీన్ని వీటికి ఖచ్చితంగా డివిజన్ చేసి వీళ్ళకి రస్త ఇరిసిపెట్టి కాంపౌండ్ కట్టి దీన్ని అంతా డివిజన్ చేసినాక కట్టుకుంటే అప్పుడు ఇది వస్తుంది. లేకుంటే ఇప్పుడు ఆగ్నేయం లేకొచ్చినట్టే కదా. కొందరు ఇంట్లో ఆయన చాలా మంది వస్తే కొందరు ఉండొచ్చు అంటారంట, కొందరు ఏం కాదంటారంట, కొందరు ఈశాన్యం పెరిగిందంటారు. ఈశాన్యం పెరగడం కాదు, స్థలానికి ఆగ్నేయంలోకి వచ్చినాడు ఈయన నైరుతిలోకి పోయినాడు, స్వర్గస్థుడైనాడు. ఈయన ఆగ్నేయంలోకి వచ్చి అనారోగ్యవంతుడు అవుతున్నాడు. ఏది చేసినా కలిసిదాకా ఇబ్బంది పడుతున్నాడు. ఇటుండే చూడండి ఫ్రెండ్స్.